ఆషాఢంలో అరచేతిలో గోరింటాకు పెట్టుకోవాలి అంటారు పెద్దలంతా. ఎందుకంటే దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అని, ఇది ఒక ఔషధ గుణం ఉన్నదని. ఆడవాళ్ళు పొలం పనులకు వచ్చినప్పుడు కాళ్ళు ఎడుతాయి. ఇది పెట్టుకోవడం వల్ల కాళ్ళు మంచిగా అవుతాయి. అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది. పురాణాల్లో దీనికి ఒక కథ కూడా ఉన్నది. అది ఏంటి అంటే, పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఆమె రక్తపు చుక్క నేలపై పడి మైదాకు చెట్టుగా పుడుతుందంట. ఆ చెట్టు ఆకులు ఆమె తెంపినప్పుడు ఆమె చేతులన్నీ సింధూరంగా ఎర్రగా మారి అందంగా ఉంటాయంట. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టుకు ఒక వరం ఇస్తుందట, ఇది ఆడవాళ్ళ సౌభాగ్యంగా ఉంటుంది అని. అలాగే ఇది ప్రకృతి వైద్యంగా కూడా ఉంటుంది అని. చూసారా ఫ్రెండ్స్, ఎర్రగా ఎంత బాగా పండినాయా చేతులు. అలాగే మంచిగా చేతులు పండితే మంచి భర్త కూడా వస్తారని అంటారు మన పెద్దలు.